అలాగే ఈ స్కూల్లోనే ఈ మాస్టర్ దగ్గర 6వ తరగతి నుంచి పద్దాకా చదువుకున్నాను. నేను కూడా స్టూడెంట్గా మాస్టర్ గారికి నమస్కారాలు చేస్తున్నాను. శ్రీ రఘునాథరావు గారి సార్కి మనం సన్మానించుకుంటున్నాము. పేర్లు ఏ సెక్షన్ వాళ్ళు: వైఎల్ నరసింహారావు, ఎల్పి ప్రసాద్, ఎంబి రవికుమార్, శరత్ బాబు, కేఎల్ఎన్ శివకుమార్ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాము. అలా రెడీ చేయండి అన్నారు, మానవ రెడీ చేయండి. సారు మనకి మన 10th క్లాస్ అప్పుడు వెళ్ళినప్పుడు సారు 6th క్లాస్ 7th క్లాస్కి వచ్చేవాళ్ళు. సారు ఫస్ట్లో ఆఫీసులో పనిచేశారు సారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా మనం హై క్లాస్కి అంటే 10th క్లాస్కి వెళ్ళినప్పుడు సార్ మనకి ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. అందరూ గమనించవలసిందిగా ప్రార్థన. మిత్రులు మేడం గారు మన రెడ్డప్ప సార్ గారి ధర్మపత్ని గారు. మేడం గారు గర్ల్స్ హై స్కూల్లో ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నారు. ఎన్సీసీ మేడం గర్ల్స్ హై స్కూల్కి ఎన్సీసీ మేడంగా పనిచేస్తున్నారు. అలానే మేడం గారికి ఇప్పుడు ఇంకా 2 years రిటైర్ అయిపోతారు. మేడం గారు మేడం గారు వచ్చినందుకు సారు ఊళ్ళో లేరు కాబట్టి మేడం గారు వచ్చారు. అర్జెంట్ పని మీద నెల్లూరు వెళ్తున్నారు కాబట్టి మేడం గారు వచ్చినందుకు మనం కృతజ్ఞతాభినందనం. ఇప్పుడు జగన్నాథరావు సార్ గారు మన పెద్దపీటి అయినటువంటి కృష్ణస్వామి వారి పెద్ద కుమారుడు. సార్ ఇప్పుడు ప్రస్తుతం విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల నందు 6 మరియు 7 తరగతుల్లో టీచర్గా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. శ్రీకాంత్ శ్రీ వెంకటేశ్వర బాబు సారు మనం 9th క్లాస్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు సార్ వచ్చారు. అప్పుడు బీఈడీ క్లాసులు చెప్పడానికి ఇక్కడ 3 months కోసం వచ్చారు.
తర్వాత కూడా సార్ మనకి సోషల్కి ఇంగ్లీష్కి వచ్చేవాళ్ళు. ప్రస్తుతం సారు ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం సార్, మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం, మరి సంతోషం సార్. నమస్కారం సార్. షేర్ చేసుకోండి, ఎవరు కూడా ఫీల్ కావద్దు ప్లీజ్. అందరూ రాని వాడు స్టేజ్ మీద ఒకసారి రండి. మదర్ 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 ఒకసారి మదర్ మదర్ థ్యాంక్ యూ. మనం ఇది రాసే టైంకి కొంతమంది మనకి గుర్తురాని కారణంగా కొంతమందిని పిలవలేకపోయాము. ఖచ్చితంగా అందరూ రమేష్ రమేష్ థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరన్నా వైవి రమేష్ రమేష్ ఇంకా ఎవరైనా మిత్రులు ఉంటే, పిలవని మిత్రులు ఎవరైనా ఉంటే దయచేసి రండి ప్లీజ్, స్టేజ్ మీదకి రండి ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే. ఆహుతులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. మా అందరి తరఫున మళ్ళీ మీలో మీకు కూడా కృతజ్ఞతాభివందనాలు మరియు మన గురువులకి పాదాభివందనాలు. మనం ఈ పండుగకి, ఈ 20 సంవత్సరాలు అయినటువంటి ఈ పండుగకి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి సార్లని మరియు ఉపాధ్యాయుల్ని, మేడం గారుల్ని కలిసి మనం ఎంతో గర్వంగా మన మాట మన్నించి మరి తమ యొక్క కార్యక్రమాల్ని పోస్ట్ పోన్ చేసుకొని ఈ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయులు నిజంగా మాకెంత గర్వంగా ఉందంటే, నిజంగా చూస్తూ ఉంటే ఈ తల్లి ఒడిలో మేము చదువుకొని ఒక గొప్ప పొజిషన్లో ఈరోజు ఉన్నామంటే అది మీరు నేర్పించిన డిసిప్లైన్ మరియు మీరు నేర్పించిన విద్య. కాబట్టి ఉపాధ్యాయులకి మేము కలిసి మేమందరం మా మిత్రులైనటువంటి, నాతోటి స్నేహితులైనటువంటి లెనిన్ కానీ, రఫీ కానీ, మధు కానీ, రామకృష్ణ కానీ, ప్రసాద్ కానీ, రఫీ కానీ, ఎల్పి ప్రసాద్ కానీ, శివప్రసాద్ కానీ, సంజీవ్ కుమార్ కానీ, సుధాకర్ కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈ ఫంక్షన్ చేసినందువల్ల, ఈ ఫంక్షన్ ప్రతి చిన్న పని కానించి పెద్ద పని కాని వరకు ఎం మాలకొండ లాస్ట్లో వచ్చాడు, ఎక్సలెంట్. ఈ విధంగా ప్రతి ఫంక్షన్ని చేసి ఈరోజు ఈ ఫంక్షన్ మన సార్ల ద్వారా ఈ ఫంక్షన్ అందరికంటే మీరు బాగా చేశారు అనే ఒక మాట, ఈ మా కష్టాన్నంతా, మా శ్రమనంతా, మేము పడిన కష్టం 4 నెలల నుంచి మేము పడ్డాం. ప్రతి ఒక్క మిత్రుణ్ణి కలిసి మాట్లాడి ఫోన్ ద్వారా పరిచయం చేయించుకొని వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్క మిత్రుణ్ణి మేము పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు ఏమంటే వాళ్ళ ఆర్థిక సహాయం ఎంతో గొప్పగా, వాళ్ళ మనసున్న హృదయం ఉన్న వ్యక్తులుగా గొప్పగా చేశారు. హ్యాపీగా ఈరోజు ఇంత ఘనంగా జరిగిందంటే ఫంక్షన్ మా మిత్రులకైతే. అలాగనే విదేశాల్లో ఉన్నటువంటి మన మిత్రులు పేరున వాళ్ళందరికీ పేరున ఈరోజు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క ఫంక్షన్ని మనము భోజనం ద్వారా ముగిద్దాము. ఇప్పుడు అందరం భోజనానికి లేద్దామని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ దయచేసి మన సార్లందరినీ భోజనానికి పిలుద్దాం. నమస్కారం.